తూనికకు కోయటం జీవనాధారంగా చిట్టడవిలోకి వెళ్లి తప్పిపోయిన వారిని శ్రమించి రక్షించిన ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ స్వయంగా పాల్గొన్న టీం. నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ ఓ సంతోష్ 35 సంవత్సరాలు, నాయక్పోడ్ కంబాల లింగవ్వ ఓ అర్జున్ 36 సంవత్సరాలు, నాయక్పోడ్ క్యాస్ట్ గట్లమీది లక్ష్మి ఓ చిన్నయ్య 40 సంవత్సరాలు, నాయక్పోడ్ బత్తుల సరోజ ఓ మల్లయ్య 40 సంవత్సరాలు, ఎస్సీ నేతకాని. వీరి గ్రామ సరిహద్దులో గల దట్టమైన అటవీ ప్రాంతంలోకి నిన్న సాయంత్రం 4 గంటలకు తునికి ఆకులు తెంపడానికి వెళ్లి దారి తప్పి అటవిలో తప్పిపోయినారు అన్న విషయానికి తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ యుక్తంగా 3 స్పెషల్ పార్టీ బృందాలతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా పోలీస్ అధునాతన సాంకేతికతతో డ్రోన్స్ ఉపయోగించి నలుగురు మహిళలను భీమన్న గుట్టపై గుర్తించి వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకొని రాగా గ్రామస్తులందరూ ఎస్పీ మరియు పోలీస్ బృందాన్ని పూలతో అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురైనా పోలీస్ అక్కలా మీకు రక్షణగా ఉంటామని, గ్రామ ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లు వారికి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇట్టి ఆపరేషన్లో పాల్గొన్న రాజేష్ మీనా ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, ఆర్ఐలు శేఖర్, రమేష్, ఎస్ఐలు ఆర్. ఏసీలను అభినందించారు. టీంలో పాల్గొని ఉదయం నుండి వెతికి పట్టుకున్న స్పెషల్ పార్టీ, ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ శివాంగి బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కొంచెం సైలెంట్ ఉంటే మాట్లాడేది మా ఊరి నలుగురు ప్రజల్ని, మా విలేజర్స్ని కాపాడినందుకు మీకు ప్రత్యేకమైన మీ టీంకు, పోలీస్ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా గ్రామస్తులు కూడా రాత్రిపూట రెండు షిఫ్ట్లుగా తెల్లారంతా లెంకుతూనే ఉన్నారు. మాకు అది సరిపోక తమరికి తెలియడంతో మన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళని అడవిలో నుంచి తీసుకురావడం జరిగింది. ఇలా మనం ఏసీలో చూద్దామేమో అనే అందరు ఆలోచనలు ఉండే వాళ్ళందరినీ ప్రాణాలతోటి గ్రామానికి వాళ్ళ కుటుంబాలకు చేరవేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కి చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేట్